హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విక్కీరామ్ అఫీషియల్. హాయ్ అండి అందరికీ. సో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో మేమైతే ఓకే అండి, బాగానే ఉన్నాము. సో ఈ వ్లాగ్ వచ్చేసి మా వాడి కోసం నేనైతే పాలక్ రైస్ అయితే చేశాను అనమాట. సో పలావ్ లాగా. సో నేను ఆ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ టైం అయితే చేశాను అనమాట నేను. సో మా బాబు తింటాడా ఏంటి అనేది చూసి అప్పుడు వీక్లీ వన్స్ కానీ లేదంటే 10 డేస్కి ఒకసారి కానీ చేద్దామని చెప్పి ఇంకా ఫిక్స్ అయితే అయ్యానమాట. సో పాలక్ రైస్ ఇది వచ్చేసి ఫుల్గా కుకింగ్ వీడియో అనమాట. సో ఇంట్లో డైలీ వ్లాగ్ వీడియో అయితే కాదు. సో ఇది వచ్చేసి కుకింగ్ వీడియో. సో మొత్తం కుకింగ్ వీడియోనే అనమాట లాస్ట్ వరకు. సో వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద బెల్ ఐకాన్ ఉండిద్ది అనమాట, దాన్ని క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ప్లీజ్ దయచేసి వీడియో ఎవరికైనా నచ్చితే నాకైతే కామెంట్ అయితే చేయండి. సో ఇంకా ఇలా పాలకూర ఇట్లా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా ఇంకా వాష్ చేసుకుని అందులో 2 పచ్చిమిర్చి వేసుకుని ఇంకా మిక్సీ అయితే పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. సో దీనిలో డిఫరెంట్ స్టైల్ కూడా ఉందండి. సో అదేం స్టైల్ అంటే పాలక్ రైస్ని పాలకూరని హాట్ వాటర్లో వేసి ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ అలా ఉండి తీసేసి డైరెక్ట్గా ఇంకా దాన్ని మిక్సీ అయితే వేస్తూ ఉన్నారనమాట. సో అలా వేస్తే ఏంటి అంటే ఎక్కువసేపు ఆయిల్లో పాలకూర అనేది ఫ్రై చేయని అవసరం లేదంట. సో ఇంకా నేను వచ్చేసి ఇంకా బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను అనమాట రైస్కి. సో మా వాడికి బిర్యానీ లాగా ఉంటే ఇష్టం అండి. సో దానివల్ల అయితే నేను నార్మల్ రైస్తో అయితే చేయలేదు, బిర్యానీ రైస్తోనే చేశాను అనమాట. సో మా వారికి కూడా బాగా నచ్చిందండి టేస్ట్. సో అలాగే దానిలోకి నేను రైతా కూడా చేశాను అనమాట, నంచుకోవడానికి పెరుగు చట్నీ టైపు. సో మా వాడికి కొంచెం ఘాట్లాగా అనిపించింది అనమాట. సో నేను పెరుగు చట్నీ వేసేసి ఇంకా వాడికి అయితే పెట్టేశాను అనమాట. సో నేను వచ్చేసి 2 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. సో 2 గ్లాస్ రైస్కి మామూలుగా అయితే గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ అయితే పోస్తారనమాట. సో మేమేంటి అంటే కొంచెం మెత్తగా ఉంటే తినమన్నమాట. సో పలుకులుగా ఉంటేనే ఇష్టం మాకు. సో నేనైతే గ్లాస్కి 1.5 గ్లాసుల వాటరే వేస్తానన్నమాట. సో పులావ్ చేసిన, దమ్ బిర్యానీ చేసిన, లేదంటే వెజ్ బిర్యానీ చేసిన, ఇలాగే ఎప్పుడైనా పాలక్ రైస్ చేసుకున్నా ఎప్పుడైనా సరే నేను గ్లాస్కి 1.5 గ్లాసుల వాటరే పోస్తానండి. సో రైస్ని అయితే ఏం చేయాలి అంటే రైస్ లాగా వండేసుకోవాలన్నమాట, అన్నంలాగా. సో గ్లాస్కి 1.5 గ్లాసుల వాటర్ అవేమి కొలవ అవసరం లేదనమాట. సో రైస్ నార్మల్గా మనం అన్నం ఎలా వండుకుంటామో అలాగే వండేసుకోవచ్చు అనమాట ఇది. సో ఇంకా నేనైతే అలాగే ఇంకా పొయ్యి మీద ఎసరైతే పెట్టేశాను అనమాట అన్నం వంచడానికి. సో రైస్ కూడా చాలా బాగా వచ్చినాయండి, పలుకులుగా బాగా అన్నం అయితే మంచిగా ఉంచాను అనమాట. సో కొంచెం ఇత్తిరిత్తులుగా ఉన్నప్పుడే వంచేసుకోవాలి రైస్. ఇంక ఇక్కడైతే పాలకూరని పేస్ట్ అయితే చేసుకుంటా ఉన్నాను అనమాట. సో వీడియో చూసేయండి ఫ్రెండ్స్.
చూసారు కదా, ఇంకా నేనైతే అన్నం అయితే వంచేసాను అనమాట. సో చూసారు కదా రైస్ ఎంత బాగా వచ్చాయో. సో పలుకులు పలుకులుగా వచ్చాయి అనమాట, రైస్ మంచిగా వచ్చినాయి. వీడియో కొంచెం క్లమ్జీగా ఉందన్నమాట. సో ఏమీ అనుకోవద్దు, ఎందుకు అంటే నేను ఒక్కదాన్నే కదా, ఇంకా స్టాండ్కి పెట్టుకుని ఫోను వీడియో అయితే తీసుకోవాలండి. సో అక్కడక్కడ కొంచెం ఫోన్ అనేది షేక్ అవుతూ ఉందన్నమాట, లైట్ ఆన్ చేసినప్పుడు స్టాండ్కి పెట్టినప్పుడు. సో ఏమీ అనుకోవద్దు. ఇంక ఇక్కడైతే కొంచెం ఆయిల్ వేసుకుని అలాగే కొంచెం గీ అయితే వేసుకోవాలన్నమాట. సో గీ వేసుకుంటే ఏంటి అంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. సో మనం ఇంకా పిల్లలకి పెట్టేటప్పుడు ఏంటంటే కొంచెం నెయ్యి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా ఉండిద్ది. సో అలాగే వాళ్ళకి కూడా బలం కదా, ఇంకా నేనైతే అందుకే పలావ్లో అయినా బిర్యానీలో అయినా ఎక్కువ నెయ్యి వేస్తూ ఉంటానన్నమాట. సో ఇంకా నెయ్యి వేసుకుని మనం పులావులకి బిర్యానీలకి మసాలా వేసినంత అయితే వేయకూడదు, ఎందుకు అంటే మళ్ళీ బిర్యానీ టేస్ట్ పులావ్ టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. సో కొంచెం ఘాటుగా అలా మసాలా ఫ్లేవర్ అయితే రావాలండి. సో దానికోసం చెక్క ఒక 2 పొలుకులు, అలాగే యాలకులు ఒక చిన్న యాలక, అలాగే ఒక 3 లవంగాలు తీసుకోవాలన్నమాట. అంతే. ఇందులో మసాలా అలాగే ఆకు ఉంటుంది కదా, మసాలా ఆకు, సో అది కూడా వేయకూడదు. సో ఇంకా అవి 3 వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసేయాలన్నమాట. సో ఇలా అవి కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి. సో అవి ఫ్రై అయిపోవాలి. సో చూస్తున్నారు కదా, ఇందులో ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదనమాట. సో కొంచెమే వేసుకోవాలి ఆయిల్ కూడా. సో ఇంకా నేనైతే ఫస్ట్ టైం అయితే ట్రై చేశానమాట, చాలా బాగా వచ్చింది. సో వీక్లీ వన్స్ అయినా చేసుకోవచ్చులే, కానీ అది కొంచెం హీట్ అనమాట. సో పాలకూర హీట్ కదా, సో పిల్లలకి అనేది కొంచెం వీక్లీ వన్స్ అంత ఇవ్వకూడదు, అందులో ఈ వింటర్లో అస్సలు ఇవ్వకూడదు అనమాట. సో 2 వీక్స్కి ఒకసారి ఇస్తే మంచిదండి. సో ఇలా డిఫరెంట్గా తింటే ఏంటంటే పిల్లలకి క్యారేజ్లో కూడా కట్టేయచ్చు. సో ఇంకా నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్కి కొంచెం తగ్గించి అల్లం వెల్లుల్లి అయితే వేసాను అనమాట. సో ఎందుకు అంటే మేము అంతగా మసాలాలు అయితే వేయనండి. సో ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కూడా వేసుకుంటారు అల్లం వెల్లుల్లి. సో నేనైతే అంత అయితే వేయను. సో 1 టేబుల్ స్పూనే వేస్తాను నేనైతే. సో 1 టేబుల్ స్పూన్ అయితే వేసాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి లైట్గా సాల్ట్ అలాగే పసుపు వేసుకుని అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఈ పాలకూర పేస్ట్ అనేది అందులో వేసేయాలన్నమాట. సో అందులో వేసి మంచిగా ఫ్రై అయిపోవాలి పాలకూర అనేది. సో పచ్చి స్మెల్ రాకూడదనమాట. సో మంచిగా ఆయిల్ అయితే తేలాలన్నమాట. నాకు తెలిసి ఈ పాలకూర ఫ్రై అవ్వడానికి ఒక 10 to 15 మినిట్స్ అయితే పడుతుంది అనమాట. సో ఇదొక్కటే లేట్ అండి ఈ రెసిపీకి. సో ఇది మంచిగా ఫ్రై అయితేనే పాలక్ రైస్ అనేది మంచిగా వస్తుంది.
ఇంకా చూసారు కదా. సో ఇలా అయితే ఆయిల్ అంతా ఫ్రై అయిపోయి అదంతా ఫ్రై అయిపోయి ఆయిల్ అంతా పైకి తేవాలన్నమాట. సో ఇంకెక్కడ వచ్చేసి చూసారు కదా, ఆల్రెడీ రైస్ వండుకొని పక్కన పెట్టుకున్న రైస్ని ఇంకా ఆ పాలకూర పేస్ట్లో కలిపేయడమేనమాట. సో కలిపేసి లాస్ట్లో ఉప్పు అనేది చూసుకోవాలి. సో ఇంకా నేనైతే రైస్ అయితే అందులో వేసేస్తూ ఉన్నాను అనమాట. సో ఏం లేదు, ఫ్రైడ్ రైస్లు చేసుకుంటాం కదా మనం రైస్తో, సో ఇది కూడా అలాగేనమాట ఈ రెసిపీ కూడా. సో చాలా అంటే చాలా హెల్తీ అండి పిల్లలకి ఇది. సో వాళ్ళకి లంచ్ బాక్స్లో కూడా మనం తొందరగా అయిపోవాలి అంటే ఈ రెసిపీ అయితే చేసేసేయచ్చు, రైస్ ఒకటి వండేసేసి. సో నాకైతే మంచిగా అనిపించింది. అలాగే మా బాబు కూడా కొంచెం మంచిగానే ఎంజాయ్ చేస్తూ తిన్నాడనమాట. సో వాళ్ళకి ఒకటే రకం అలాగే ఒకటే పెడితే ఏంటంటే తినరు. సో కిచిడి అని, ఇలా పాలకూర రైస్ అని, టమాటో రైస్ అని, సో వీక్లీ ఇలా చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట ఫుడ్. సో నేనైతే మా బాబుకి అలాగే చేస్తానన్నమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ అంతా కలిపేసాను. సో చూసారు కదా. సో చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది పాలక్ రైస్ అయితే. సో నాకేంటి అంటే కొంచెం పాలకూర అనేది తగ్గినట్టు అనిపించింది అనమాట. ఇంకొక కట్ట అలా వేస్తే బాగుండేది అనిపించింది. సో టేస్ట్ అయితే మస్తు వచ్చిందనమాట, మా వారికి బాగా నచ్చింది. సో ఎవరైనా ట్రై చేయని వాళ్ళు, అలాగే పాలక్ రైస్ ఇప్పటివరకు చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. సో చాలా అంటే చాలా బాగుంది. ఈసారి నేను పాలకూరని హాట్ వాటర్లో వేసి ఒక 10 మినిట్స్ ఉంచి తీసి మిక్సీ పట్టింది. సో అది కూడా నేను షేర్ చేస్తానన్నమాట. సో నేను వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద బెల్ ఐకాన్ ఉండిద్ది అనమాట, దాన్ని క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో కామెంట్ అయితే చేయండి.